నాలుగవదిగా మన సమయానికి అసలు యజమాని ఎవరు? అసలు దేవుడు నీ ప్రియారిటీ లిస్టులో ఎక్కడున్నాడు? ఒక పేపర్ తీసుకుని నీ ప్రియారిటీస్ రాసుకో. దేవుడు ఎన్నో ప్లేస్లో ఉన్నాడో నీకే అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మన సమయానికి యజమాని ఎవరు? మన కెరీరా, మన డబ్బా, లేక మన ఫోనా? చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తారు. కానీ తీరా చూస్తే వాళ్లకు పిల్లలతో గడిపే టైం ఉండదు. పిల్లల భవిష్యత్తుకే కష్టపడుతున్నాం, వాళ్ళు బాగుంటే చాలు అని ఫీల్ అవుతుంటారు. అయితే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇలాంటి ప్రెజర్, స్ట్రెస్ దేవుడు మనకివ్వలేదు. మనం మన ఉద్యోగాలకు బానిసలం కాకూడదు. 5వదిగా ఆధునిక విగ్రహారాధన. పాత నిబంధనా కాలంలో ప్రజలు బంగారు దూడలకు, రాయి రప్పలకు మొక్కేవారు. ఆ విగ్రహాలకు వాళ్ళ సమయాన్ని, ధనాన్ని అర్పించేవారు. కానీ ఈ రోజుల్లో మన విగ్రహం ఏంటో తెలుసా? మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్. పొద్దున లేవగానే దేవుని ముఖం చూసే వాళ్ళకంటే ఫోన్ స్క్రీన్ చూసేవాళ్లే ఎక్కువ. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసే వాళ్ళకంటే వాట్సాప్ చూసుకుని పడుకునే వాళ్లే ఎక్కువ. మీ ఫోన్ మీ సమయాన్ని మింగేస్తుంటే, మీ కెరీర్ మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంటే అది ముమ్మాటికి ఆధునిక విగ్రహారాధన. నీ జీవితంలో ఉన్న దేవుని ప్లేస్ని దేనితో రీప్లేస్ చేసినా అది విగ్రహమే. 6వదిగా శ్రమలలో సంతోషించడం. దేవుని కోసం సమయం కేటాయించడం ఈజీ అని నేను అనట్లేదు. యేసుక్రీస్తు కూడా ఎప్పుడూ అలా చెప్పలేదు. వాక్యం చదవడానికి నిద్ర ఆపుకోవడం చాలా కష్టం. లోకంతో కాకుండా దేవునితో నడవడం కష్టం. ప్రభువే అంటారు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుతురు. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. మీరు దేవుని కోసం నిలబడితే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, మీతో వాదనకు దిగుతారు, చివరికి తిడతారు, కొడతారు కూడా. కానీ అపోస్తలుడైన యాకోబు ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ట్రాజెడీ అని ఫీల్ అవ్వద్దు అంటున్నారు. ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే ఆ శ్రమ మనలో ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు మనల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది. పర్ఫెక్ట్గా, కంప్లీట్గా మారుస్తుంది. పర్ఫెక్ట్ అంటే ఎటువంటి లోపము లేకుండా దేవుని కోసం సిద్ధపడడం.